నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. నాన్న అనేది ప్రతి ఒక్కరికి అటాచ్మెంట్ ఎమోషనే. అంటే మా ఫాదర్ అంటే నాకు అల్టిమేట్ అంతే. లైఫ్లో ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే మా ఫాదరే కారణం దానికి. కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించిన ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే వాట్ యు గివ్ యుల్ గెట్ బ్యాక్ అంటారు ఆయన. సో నువ్వు ఇండస్ట్రీతో ఎలా ఉంటే ఇండస్ట్రీ నీతో అలా ఉంటుంది అంటారు. 6ంటికి షూటింగ్ అయిపోయినా కూడా ఒక 10 నిమిషాలు ఆపి బ్రేక్ చేయడం అంటే ఒక 10 రూపాయలు వాళ్ళకి వస్తుంది. ఆయన పేరు సయ్యద్ లాలు, ఆయన SD లాల్ అని మార్చుకున్నారు. ఎందుకని మార్చుకోవాల్సి వచ్చింది? ముస్లిమ్స్కి పెద్ద ఇండస్ట్రీలో ప్రోత్సాహం ఉంటుందో ఉండదో. SD లాల్ అంటే ఏదో బాంబే నుంచి వచ్చారు. గురువు గారితో అసోసియేషన్ ఎన్ని ఏళ్ళు కొనసాగడంలో ఉన్న సీక్రెట్ ఏంటి? గురుగారితో అసోసియేషన్ ఇన్నేళ్ళు ఉండటానికి సీక్రెట్ అంటే ఆయన నన్ను చేరదీస్తేనే కదా. ఇంకా భక్తి పరంగా ఏదైనా చెయ్యాలి అంటే మీరు ఎక్కడ ఉన్నాడని అడుగుతారు. సిరిది సాయి కానివ్వండి, ఆ ఇంటింటి అన్నమే కానివ్వండి, ఓం నమో వెంకటేశ్వర కానివ్వండి, ఏ సినిమా అయినా కూడా ఆ వర్క్ ఉందంటే నన్ను పిలిపించి నాతో చేయిస్తారు. ఇండస్ట్రీ అన్న తర్వాత ఏంటంటే వ్యాపారం, అది లాభం లేకపోతే మిమ్మల్ని పెట్టుకుంటారని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆయన SVBC చైర్మన్ అవ్వగానే శ్రీవారి సేవలని స్వామి సేవలు ఆనంద నిలయం సెట్ చేసి అక్కడ పైన ఉన్న స్వాములందరూ వచ్చి అవన్నీ నేను చేయటం అనేది జీవితంలో అది ఆస్కర్ కంటే ఎక్కువ. అంటే ఒక సినిమా రాగానే మళ్ళీ 1 year గ్యాప్ ఉంది. మా నాన్నగారు పడ్డ కష్టాలని చెప్పాలంటే బాగోదు, కానీ అంటే విజయాలు అందరూ చెప్పుకుంటారు సార్. ఎవరికైనా వినిపించాలంటే ఆ ఇంటికి వెళ్ళాలి అంటే డబ్బులు చాలవు. 90% దాకా మెట్రో ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి ఆ 10% ఒక ట్యాక్సీలో వెళ్ళటం. మామూలుగా బస్సులో వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే వాడు వినడు కదా. మీరు పక్కనే ఉండేవారా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మా అమ్మ జ్యువెలర్స్ మందులు స్టార్ట్ అవుతాయి. మెడలో గొలుసుల దగ్గర నుంచి, గాజుల దగ్గర నుంచి, చెవుకున్న కమ్మలు వెళ్ళిపోతుంది. ఇది మా రోడ్డు షాప్కి. ఆ తర్వాత మా నాన్నగారు వాచ్, ఆయన ఉంగరం, ఆ తర్వాత నా సైకిల్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ఏముంటాయి, ఇంట్లో ఉండే దీక్షాలు, అండాలు, గంగాళాలు, ఇవి రాత్రుల పూట సైకిల్ రిక్షాలో తీసుకెళ్ళి అది కూడా అయిపోతే చీరలు, ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఏదో సినిమా వస్తుంది, ఏదో డబ్బులు వస్తాయి. వచ్చిన మళ్ళీ రివర్స్లో ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టి గోవింద. ఇప్పటి వరకు లెగసీ అనే దానికి ఒక వంశవృక్షానికి మొదలు లాంటి వాళ్ళు సార్. మీదంటూ ఒక పేజీలను రాసుకుంటూ వచ్చిన ఈ క్రమంలో ఈ ఇండస్ట్రీలో మారుతూ వచ్చిన స్వభావాలు కానివ్వండి, లేకపోతే తీరుతెన్నులు కానీ ఎలా ఉన్నాయి? అంటే ఇండస్ట్రీలో మార్పులు అనేది ఏమి ఉండదమ్మా. ఇండస్ట్రీ చాలా మంచిది యాక్చువల్గా. మా ఫాదర్ కూడా ఇండస్ట్రీ అంటే చాలా గౌరవం ఆయనకి. ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే వాట్ యు గివ్ యుల్ గెట్ బ్యాక్ అంటారు ఆయన. సో నువ్వు ఇండస్ట్రీతో ఎలా ఉంటే ఇండస్ట్రీ నీతో అలా ఉంటుంది అంటారు. బట్ యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ నాకేదో చేసేయాలి, నాకేదో రావాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఇండస్ట్రీ అన్న తర్వాత ఏంటంటే వ్యాపారం, అది వ్యాపారంలో ఒకరికి లాభ నష్టాలు అవన్నీ కూడా ఉంటాయి. డబ్బులతో కూడుకున్నది కదా. లాభం లేకపోతే మిమ్మల్ని పెట్టుకుంటారని మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా కూడా వాళ్ళు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు అక్కడ. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మనకు ఇండస్ట్రీ నుంచి ఉండకూడదు. ఇప్పుడు కనీస గ్రాటిట్యూడ్ అన్నట్టు కనీసం మర్యాదలు అలాంటివి ఉండొచ్చు. ఇప్పుడు మా ఫాదరు వన్ ఆఫ్ ది మెయిన్ ఫౌండర్స్ ఆఫ్ SIFDA, సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్. ఇక్కడ అసోసియేషన్ పెట్టినప్పుడు మా ఫాదర్ ఫోటో కూడా ఒకటి పెట్టాలి అని ఒక చిన్న మనసులో ఎక్కడో బాధ ఉంటుంది. మీ 47 ఏళ్ళ ప్రస్థానం అంటే కెమెరాతో కానివ్వండి, ఎడిటింగ్తో కానివ్వండి, అది సీరియల్ మ్యాక్సిమం బుల్లితెరకే మీ కాంట్రిబ్యూషన్ ఉండింది. అంటే నాన్నగారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒక లెజెండరీ డైరెక్టర్, రామారావు గారు లాంటి మహానటుడికి ఎక్కువ సార్లు ఆయనతోనే కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి. ఆ చరిత్రలోకి, ఆ గ్రంథంలోకి వెళ్ళడానికి ముందు మీకు సంబంధించిన ప్రయాణంలో చిన్న మచ్చు తుణుకులను తెలుసుకోవాలనేది నా తాపత్రయం. సో ఈ ప్రయాణంలో మీరు చూసిన అప్గ్రేడేషన్స్ వాటికి మిమ్మల్ని మీరు ఎలా మోల్డ్ చేసుకుంటూ వచ్చారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లెగసీలో ఇందులో నా ప్రయాణంలో నా గొప్పతనం ఏం లేదు. ఎందుకంటే ముందు నుంచే మా నాన్నగారు మేము ముగ్గురు పుట్టినప్పుడే ఆయన ఫస్టే డిసైడ్ చేశారు మమ్మల్ని ఈ ఇండస్ట్రీలోనే పెట్టాలి అని. సో మాకు వేరే ఆప్షన్స్ లేవు యాక్చువల్గా. నేను పుట్టినప్పుడు నేను ఇండస్ట్రీ వాడిని తెలుసు, మా సిస్టర్ కూడా ఇదే తెలుసు, ఇండస్ట్రీని తెలుసు, మా తమ్ముడు కూడా ఇదే ఇండస్ట్రీని తెలుసు. సో అలా పెంచారు ఆయన. ఎందుకంటే మమ్మల్ని ముగ్గురిని కూడా ఇండస్ట్రీకి అంకితం చేశారు ఆయన. సో నేను డాక్టర్ అవుతానో, మా సిస్టర్ లాయర్ అవుతుందనో, మా తమ్ముడు ఏదో చార్టెడ్ అకౌంట్ అవుతానో ఎప్పుడు ఎవరు ఊహించలేదు. అంటే ఇది వ్యాపార ధోరణిలో ఉన్నది అనేది మీకు స్పష్టంగా తెలుసు. అవును, వ్యాపార ధోరణి. ఆ వ్యాపార ధోరణిలో గత 5-6 దశాబ్దాల కాలం నాటికి ఇప్పటికీ కూడా తీరుతెన్నులు చాలా మారినాయి. అంటే ఈ 47 ఏళ్ల కాలంలో మిమ్మల్ని మీరు ఎలా మార్చుకుంటూ వచ్చారు? అంటే ఆ ఇండస్ట్రీలో అలా ఉంది, సో ఆ ఫ్లోతో పాటు వెళ్ళాలి అని నేను ట్రావెల్ చేయలేదు.
నేను నా అంటూ ఒక దారి ఎత్తుక్కున్నాను నేను యాక్చువల్గా. ఈ టెలివిజన్ ఇండస్ట్రీ వైపు వచ్చి ఇటు నేను ప్రయాణం చేస్తూ ఇటు కొత్త కొత్త వరవడులు తొక్కుతూ ఇలాగా నేను ప్రయాణం సాగించాను కాబట్టి అటు సైడ్ ఆ ప్రెషర్ నా మీద ఎక్కువ పడలేదు యాక్చువల్గా. ఇంకోటి ఏంటంటే మా ఫాదరు వాళ్ళు పడ్డ కష్టాలు ఆ ఇండస్ట్రీలో ఆయన వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల ఆయన ఎలాంటి ఫేస్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరు కూడా మార్చుకున్నారు, ఆయన పేరు సయ్యద్ లాల్, ఆయన ఎస్డి లాల్ అని మార్చుకున్నారు. అంటే ఇప్పుడు ముస్లిమ్స్కి పెద్ద ఇండస్ట్రీలో ప్రోత్సాహం ఉంటుందో ఉండదో, ఎస్డి లాల్ అంటే ఏదో బాంబే నుంచి వచ్చారు, ఏదో మార్వాడి వాడు అనుకొని కొద్ది స్పెషల్ అటెన్షన్ ఉంటుందేమో అనుకుని ఆయన మార్చుకున్నారు. అలాగే మా చిన్నాన్న పేరు కూడా ఆయనే మార్చారు, ఎస్ఎస్ లాల్ అని. సో అలా మార్చారు ఆయన. అంటే ఆయన ఉన్నప్పుడు ఉండింది. ఇప్పుడు నా తరంలో అది పెద్దగా నేను ఎక్స్పీరియన్స్ కాలేదు అలాంటి హర్డిల్స్. ఇక మా అబ్బాయి తరంలో అయితే అసలు లేదనుకుంటున్నాను ఇప్పుడు అలాంటి హర్డిల్స్ అయితే లేవు. నాన్న అనేది ప్రతి ఒక్కరికి అటాచ్మెంటే, ఎమోషనే. కానీ మీకు సంబంధించినంత వరకు ఎస్డి లాల్ గారు ఏంటి అసలు, ఎలాంటి నిర్వచనం ఇస్తారు మీరు ఆయన అంటే? అంటే మా ఫాదర్ అంటే నాకు అల్టిమేట్. అంతే ఇప్పుడు లైఫ్లో ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే మా ఫాదరే కారణం దానికి. అంటే అందరికీ ఫాదర్ అంటే మీరు జస్ట్ ఫాదర్ ఉంటారు, నాకు గురువు కూడా ఆయన. అలాగే ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు ఆయన పుట్టినప్పటి నుంచి నేను ఇదే ఫీల్డ్లో పెట్టాలని చెప్పి నేను చిన్నప్పటి నుంచే 6వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్నప్పటి నుంచే స్కూల్ అవ్వగానే ఆయనతో పాటు షూటింగ్కి తీసుకెళ్ళటం, ఆయనతో పాటు ల్యాబులకు తీసుకెళ్ళటం, ఆయనతో పాటు ఎడిటింగ్ రూమ్కి తీసుకెళ్ళటం. సో ఈ ఫిలిం దీని గురించి అంతా కూడా నాకు చిన్నప్పటి నుంచి నూరిపోసారు ఆయన. ఇది ఫిలిం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. సో ఈ ప్రయాణంలో చివరికి నన్ను తీసుకొచ్చి ఫిలింలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, అంటే ఆయన ఫస్ట్ నుంచి ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి నా చేత డిగ్రీ చేయించారు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఆ డిగ్రీ చదవటం వల్ల ఆ చదువుకి నేను పనిచేస్తున్న దానికి కొంచెం కూడా సంబంధం లేదు, ఇంత కూడా ఉపయోగపడలేదు ఆ డిగ్రీ. నాన్నగారు ఏం చదివారు? నాన్నగారు బిఏ చదివాను అన్నారు అని చెప్పడం అయితే బిఏ చదివాను అన్నారు, కానీ నాకు తెలిసి అంతవరకు చదివి ఉండకపోవచ్చు అని. అంటే ఎందుకంటే ఆయన జర్నీలో చాలా ఎర్లీ ఏజ్లో బాంబే వెళ్ళిపోవటం, అక్కడి నుంచి చాలా ఎర్లీ ఏజ్లో 50-51కే మెడ్రాస్కి వచ్చేయటం. సో చాలా ఎర్లీ ఏజ్ కాబట్టి 20-21 ఇయర్స్కి వచ్చేసారు కాబట్టి చదివి ఉండకపోవచ్చు. 20-21 ఇయర్స్ ఒక వ్యక్తి తనకు సంబంధించిన గమ్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటుగా ఒక ఎటువంటి ఊతం కానివ్వండి, ఎటువంటి సపోర్టు, ఎటువంటి గైడ్ లైన్స్ లేని చోట తానే ఒక పుస్తకంలాగా మారాలని అనుకుని ప్రయత్నం చేయడంలో ఆయన ఎదుర్కొన్న సందర్భాలు కానివ్వండి, కష్టాలు కానివ్వండి, మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? నాతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు, కానీ ఆయన మ్యాక్సిమం కష్టపడ్డారు. ఆయన ఎలాంటివి మ్యాక్సిమం కష్టపడ్డే ఫస్ట్ అయితే స్థిరత్వం కోసం కష్టపడ్డారు. అంటే బాంబేలో ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నారు, మెడ్రాస్కి వచ్చారు, ల్యాబ్ అసిస్టెంట్గా చేశారు, ఎడిటింగ్ రూమ్లో ఎడిటర్ అసిస్టెంట్గా చేశారు. తర్వాత రెహమాన్ సాబ్ అని ఆయన దగ్గర కెమెరామ్యాన్కి అసిస్టెంట్గా చేశారు. తర్వాత ఆయన ఏంటంటే ఆ రోజుల్లో ఆ ఫిలిం డిక్షనరీ అని పిలిచేవారు అందరూ, ఎందుకంటే ఈయన ఎక్కువ సినిమాలు చూసేవారు. ఈయన ఇంగ్లీష్ పిక్చర్స్ డబ్బులున్నా లేకపోయినా మెడ్రాస్లో మౌంట్ రోడ్లో క్యాజినో థియేటర్లో ప్రతి సినిమా చూసేయాలి ఆయన. సో అలా చూసి ఆ సినిమాల గురించి వాటి గురించి బాగా అవగాహన ఉండేది. ఈ వాజ్ వెరీ అహెడ్ ఆఫ్ టైమ్స్ అనమాట టెక్నికల్లీ అదంతా కూడా. సో ఎల్వి ప్రసాద్ గారికి అది నచ్చి ఆయన దగ్గర అసిస్టెంట్గా పెట్టుకొని, ఆ తర్వాత రంగనాథ్ దాస్ గారిని, ఆ తర్వాత మన ఆదుర్తి సుబ్బారావు గారని, ఎవరైతే ఇండస్ట్రీలో ముఖ్యులు ఉన్నారో అందరి దగ్గర చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. తర్వాత మోడర్న్ థియేటర్స్లో టిఆర్ సుందరం గారు అని ఉంటారు. ఆయన ఏంటంటే ఈ టాలెంట్ని చాలా గౌరవించే మనిషి అనమాట. సో ఆయన మా నాన్నగారిలోని టాలెంట్ గమనించి ఫస్ట్ ఆయన చేత కొన్ని సినలీస్ పిక్చర్స్కి, మలయాళం సినిమాలకి అంతా సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేయించి 58-59లో సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణికి ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇప్పించారని. ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ అయిపోగానే మళ్ళీ స్ట్రగుల్స్ ఆయనకి. ఇమీడియట్గా డైరెక్షన్ రాలేదు. రాకపోయేటప్పటికి అక్కడ మోడర్న్ థియేటర్స్లో ఆయన పనితనం చూసిన బి విఠలాచార్య గారు నాన్నగారి పనితనం చూసి, నువ్వు నాతో పనిచేయి, నాతో మన ఇద్దరం కలిసి పనిచేద్దాం, నీకు ఏదైనా డైరెక్షన్ ఛాన్స్ వస్తే నువ్వు వెళ్ళిపోతావు కానీ అని ఆ ఒప్పందం మీద ఇద్దరు కలిసి 9 పిక్చర్లు చేశారు. 9 సూపర్ హిట్ సినిమాలు ఆ రోజుల్లో. నవగ్రహ పూజా మహిమ, గురువును మించిన శిష్యుడు, అగ్గిపిడుగు, బందిపోటు, మంగమ్మ శబదం, ఇలా 9 పిక్చర్లు వాళ్ళిద్దరు కలిసి, విజయసింహ,
9 పిక్చర్లు వాళ్ళు కలిసి చేశారనమాట. విఠలాచారి గారితో కలిసి పనిచేసిన ఆ ప్రభావం తర్వాత నాన్నగారి సినిమాలలో చాలా కనిపిస్తుంది కదా మనకి. ఆ గిమిక్స్ కానివ్వండి, ఆ ట్రిక్స్ ని, కెమెరా ట్రిక్స్ అవన్నీ. అది వయసు వర్సమ్మ. విఠలాచారి గారు కూడా మా నాన్నగారిని చాలా పొగిడేవారు. ఎందుకంటే ప్రతి సీన్ కూడా చాలా బాగా తీస్తాడు, ఒక బిల్డప్ అవన్నీ కూడా బాగా తీస్తాడు. ఈయన కూడా చాలా మెచ్చుకునేవారు. అంటే ఆ మంత్రాలు కైండ్ ఆఫ్ కానివ్వండి, పువ్వులు ఎగిరొచ్చి రావడం, అంటే కొన్ని అంటే నాన్నగారికి ఆ అవకాశం రాలేదు యాక్చువల్గా. అంత ఎక్కువ అవకాశం రాలేదు. ఈయన ఎక్కువగా యాక్షన్ సినిమాలకి పరిమితం చేశారు. మంచిని సమాధి చేస్తారా, అది ఈ రోజుకి కూడా సమాజానికి అప్లై అవుతుంది. ఒక డైరెక్టర్కి ఎంత సామాజిక స్పృహ లేకపోతే అలాంటి పాటల్ని చేస్తారు. సో ఇలాంటి సామాజిక స్పృహని వ్యక్తిగతంగా మీరు దగ్గరగా చూసారా నాన్నలోను? నాన్నలో సామాజిక స్పృహ అనేది చాలా ఎక్కువ. అంటే మేము ఇప్పుడు ఇండస్ట్రీలో మేము పాటిస్తున్న చిన్నపాటి విలువలు ఏదైనా ఉంటే అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నవి. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇండస్ట్రీలో ప్రతి మనిషిని కూడా వాల్యూ చేయాలి ఈ ఫిలిం ఇండస్ట్రీలో. భోజనాలు కూడా, ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఓవర్ నైట్ ఒక మనిషి ఏమైపోతాడో తెలియదు. సో ప్రతి వాడికి మనం మర్యాద ఇవ్వాలి, అందరినీ ఈక్వల్గా చూడాలి. ఇప్పుడు మీరు అన్నట్టు భోజనాలు అనేది మా నాన్నగారు ఉన్నప్పుడు సపరేట్ టేబుల్స్ పెట్టి లైట్ మెన్లకు వేరు ఇట్టా వేరు ఉండేది కాదు. అలాగే లైట్ మెన్లకు ఏంటంటే 1 గంటకి బ్రేక్ ఇస్తే వాళ్ళకి ఏమి ఉండదు. ఒక 10 నిమిషాలు ఆగి బ్రేక్ ఇస్తే వాడికి ఒక 10 రూపాయలు బేటా వస్తుంది. ఓకే. సో వాళ్ళని హెల్ప్ చేయడానికి నేను ఒక 10 నిమిషాలు ఆగి బ్రేక్ చేయటం, 6ంటికి షూటింగ్ అయిపోయినా కూడా ఒక 10 నిమిషాలు ఆపి బ్రేక్ చేయడం, అంటే ఒక 10 రూపాయలు వాళ్ళకి వస్తుంది. వాళ్ళందరికీ మా నాన్నగారి సినిమా అంటే ఒక ఆనందం అనమాట. అలాగే మా నాన్నగారికి పర్మనెంట్గా కొంతమంది ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. అంటే ఈయన ఏంటంటే ఆయన యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటమ్మా, సినిమా మీద బతికి సినిమా కోసం వచ్చి సినిమా మీద కష్టపడే వాళ్ళకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి దానికి. అందుకని మా నాన్నగారి దగ్గరికి వేషాలకు వచ్చేవాళ్ళు, ఆల్బమ్స్ తీసుకొని వచ్చేవారు. వచ్చి మా నాన్నగారికి చూపించినప్పుడు ఆయన ఆల్బమ్ చూస్తే ఎవరిని డిస్కరేజ్ చేయరు. ఆల్బమ్ చూస్తూ అడుగుతారు, ఏం చేస్తుంటాను అన్న అంటే, నేను ఏదో కంపెనీలో పనిచేస్తున్నాను సార్, నాకు యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ సార్ అన్నాడు అనుకోండి, వెంటనే ఆల్బమ్ మూసేసి ఇచ్చేస్తారు. నాన్న నీకు నా దగ్గర అయితే వేషం దొరకదు, నీకు ఎక్కడైనా ట్రై చేసుకో అంటారు. అలాగ 2 పడవల మీద కాళ్ళు పెట్టేవాళ్ళని అట్టని వాళ్ళని ఎంకరేజ్ చేసేవారు కదా ఆయన. ఈ ఇండస్ట్రీ మీద ఎవరు బతుకుతున్నారో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నమాట. సో దీని మీద ఉండే వాళ్ళ మీదే చెయ్యాలి అని. ఇండస్ట్రీ మీద ఎవరైనా ఒక తప్పుడు మాట అన్నా కూడా పడేవారు కాదు. ఇప్పుడు నేను కెమెరామెన్ అయ్యి ఎడిటర్ అయిన తర్వాత దూరదర్శన్లో ఒక సినిమాల మీద సెటైరికిట్గా ఒక సీరియల్ వచ్చింది నాకు. మా నాన్న అసలు చేయొద్దన్నారు. ఓకే. మనకు అన్నం పెట్టే ఇండస్ట్రీని మనం అట్లా చేయకూడదు, అలా చేయకూడదు, నువ్వు చేయకూడదు, వాళ్ళు వాళ్ళు చేసుకొని మన నువ్వు చేయకు అనేవారు. సో అంత వాల్యూస్ ఉన్న మనిషి ఆయన. అయితే ఎంతమంది, ఇప్పుడు రామారావు గారు లాంటి ఆజాద్ మహూద్ తోటి ఆయన చాలా సినిమాలు చేస్తారు. నాన్నగారు మిమ్మల్ని హీరో చేయాలంటే అదే మా నాన్నగారికి 24 గంటలు మమ్మల్ని టెక్నీషియన్స్ గానే చూశారు ఆయన. సో నన్ను ఏదన్నా ఒక టెక్నికల్ డిపార్ట్మెంట్లో, మా సిస్టర్ని ఏమో ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో, మా తమ్ముడిని కూడా మళ్ళీ కెమెరా డిపార్ట్మెంట్లో, ఇట్లా డైరెక్షన్ కూడా నాకు ఆయన డైరెక్షన్ కూడా చెప్పలే, ఎడిటింగ్ కెమెరానే నేర్పించారు ఆయన. డైరెక్షన్ అంటే మళ్ళీ తెలివితో కూడుకున్నది కదా, మరి వీడికి అంత ఉంటుందో ఉండదో అనుకున్నారో ఏమో మరి. అందుకని ఫస్ట్ ఎడిటింగ్లో పెట్టారు నన్ను. నాకు అక్కడ ఇష్టపడలేక నాకు నచ్చలేదు, తర్వాత ఫోటోగ్రఫీలో పెట్టారు. అంటే స్టాండర్డ్స్ అనుకున్నారేమో, ఇది లైఫ్ ఆయన అనుభవంలో ఇదైతే స్టాండర్డ్ వర్క్ ఉంటుంది, లైఫ్ టైం ఉంటుంది. కరెక్ట్. టెక్నీషియన్ కి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆర్టిస్టులు అంటే లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది కదా, టెక్నీషియన్ అంటే లాంగ్ స్పాన్ ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా అన్నారా హీరో లక్షణాలు ఉన్నాయి కదా ఏదైనా చేద్దామా అనేది ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారా నాన్నగారు? అదేం చెప్పలేదు. ఫోటోగ్రఫీ అనేది మామూలుగా కనిపించడానికి కెమెరా ఫ్రేమ్ పెట్టడమే కదా, ఇచ్చేయటమే కదా, లైటింగే కదా అని అనిపిస్తుంది. నిజంగా చెప్పాలి అంటే ఒక దృశ్యానికి రూపం ఇవ్వడం, ప్రాణం పోయడం, దానికి సంబంధించినంత వరకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి, కథమైన అవగాహన ఉండాలి, సన్నివేశం పైన అవగాహన ఉండాలి, అలాగే ఆర్టిస్టులకు సంబంధించిన ఎక్స్ప్రెషన్ మీద అవగాహన ఉండాలి. అంటే టోటల్ 24 క్రాఫ్ట్స్ మీ దగ్గరే ఒక అవగాహన ఉండాలి. ఈ విషయంలో నాన్నగారి గైడెన్స్ ఎలా ఉండేది? 24 క్రాఫ్ట్స్ గురించి నాకు నేర్పించింది ఆయనే. ఇప్పుడు ల్యాబ్కి తీసుకెళ్తారు, బ్లాక్ అండ్ వైట్ ల్యాబ్స్. అప్పుడు సైలెంట్ రష్ వస్తుంది, సైలెంట్ రష్ ఎలా ఉంటుందో చూడాలి ఆడియో లేకుండా. ఎడిటింగ్ రూమ్స్ తీసుకెళ్తారు, ఎడిటింగ్ రూమ్లో ఆ సైలెంట్ రష్ని ఆడియోతో సింక్ చేసుకొని మూవీలలో వేసి ఎలా మార్క్ చేస్తారు, ఎలా ఎడిట్ చేస్తారు, డబ్బింగ్ ఎలా చెప్పిస్తారు, ఇవన్నీ కూడా షూటింగ్, మామూలుగా షూటింగ్ తీసుకెళ్తారు. తర్వాత రీ రికార్డింగ్ ఎలా జరుగుద్ది, సాంగ్స్ రికార్డింగ్ ఎలా జరుగుద్ది, ఫైనల్ మిక్సింగ్ ఎలా జరుగుద్ది, ఇవన్నీ కూడా అన్ని క్రాఫ్ట్స్ నాకు ఆయన వెళ్ళిన చోటల్లో తీసుకెళ్తారు నన్ను. ఓకే.
అలా నేర్పించింది ఆయన. ప్రొఫెషనల్గా తీర్చిదిద్దడం ఒక ఎత్తు, కానీ తండ్రిగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన స్పందన ఎలా ఉండదు? ఒక కష్టం వచ్చినప్పుడు కానివ్వండి, ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు కానివ్వండి, నాన్న నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఈ విషయాలు? అంటే ఆయన పడ్డంత కష్టం మేము ఎవరు పడలేదు యాక్చువల్గా. ఇప్పుడు ఆయన ఆల్రెడీ దారేసేసి నడిపించేశారు ఆయన. సో ఆయన చాలా కష్టపడ్డారు. నాన్న ఈ సందర్భంలో ఇలా ఉన్నారు కదా, మనం ఇలా ఉండొచ్చు అనేది ఒక ఇది ఉంటుంది, అబ్సెషన్ లాగా ఉంటుంది లోపల. ఇప్పుడు ఆయన చూసే కదా ఎంత కష్టం వచ్చినా కూడా అది వెళ్ళిపోతుంది. సందర్భం ఏదైనా గుర్తుందా మీకు? ఈ నాన్న ఈ టైంలో గట్టిగా నిలబడ్డారు. అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజుల్లో సినిమాలు ఎలాగంటే ఒక సినిమా రాగానే మళ్ళీ 1 year గ్యాప్ ఉంటుంది. సో ఆ 1 year మళ్ళీ గెట్ ఆన్ అవ్వడానికి ఏదో అప్పులు గిప్పులు ఏవేవో చేసుకుంటాము. సో ఆ స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్లు తీసుకెళ్ళి అటు ఇటు తిరగటం అవన్నీ అంటే చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు మా నాన్నగారు పడ్డ కష్టాలని చెప్పాలంటే బాగోదు, కానీ అంటే విజయాలు అందరూ చెప్పుకుంటారు సార్, కానీ అంటే కష్టాలంటే ఫైనాన్షియల్ కష్టాలు ఇలాంటివి చాలా ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్క్రిప్ట్ ఎవరికైనా వినిపించాలంటే ఆ ఇంటికి వెళ్ళాలి అంటే డబ్బులు చాలవు. సో 90% దాకా మెట్రో ట్రైన్లో వెళ్ళి సబర్బన్ ట్రైన్లో అక్కడి నుంచి ఆ 10% ఒక ట్యాక్సీలో వెళ్ళటం. అంటే వాడి ఇంటి ముందు వెళ్ళి మనం మామూలుగా బస్సులో వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే వాడు వినడు కదా. సో ఏదో ఆ బిల్డప్లన్నీ ఉండాలి కదా. సో అవన్నీ ఆయన మీరు పక్కనే ఉండేవారా? అంటే ఇవన్నీ తెలుసు కదా నాకు, నేను చూస్తూనే ఉండేవాడిని కదా. ఇప్పుడు ఎందుకంటే నేను పెద్ద కొడుకుని పైగా, సో నా ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మా అమ్మ జ్యువెలర్స్ మొదలు స్టార్ట్ అవుతాయి. మెడలో గొలుసుల దగ్గర నుంచి గాజుల దగ్గర నుంచి లాస్ట్కి చెవుకున్న కమ్మలు వెళ్ళిపోతుంది. ఏది మారోడి షాప్కి. ఆ తర్వాత మా నాన్నగారు వాచ్, ఆయన ఉంగరం, ఆ తర్వాత నా సైకిల్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ఏముంటాయి ఇంట్లో ఉండే దేక్షాలు, అండాలు, గంగాళాలు, ఇవి రాత్రుల పూట సైకిల్ రిక్షాలో తీసుకెళ్ళి అది కూడా అయిపోతే చీరలు 3 రూపాయలకి 5 రూపాయలకి పెట్టడం. ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఏదో సినిమా వస్తుంది, ఏదో డబ్బులు వస్తాయి. వచ్చిందో మళ్ళీ ఇది రివర్స్లో ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడం. సో ఇలాంటి కష్టాలు అయినా కూడా ఆయనకి ఏంటంటే ఫీల్డ్ మీద అసలు ఎటువంటి రిగ్రెట్ ఉండేది కదా. ఆయన దీంట్లో అసలు లేదు ఆయనకి. ఇప్పుడు ఆయనకి రిగ్రెట్ ఉంటే మమ్మల్ని ఎందుకు పెడతారు ఈ ఫీల్డ్? నేను అదే అడగబోతున్నాను నేను. అంటే ఆయనకి రిగ్రెట్, ఆయన ఏంటంటే ఏదో ఒక రోజు నేను బాగుంటాను, నా పిల్లలు బాగుంటారు ఈ ఫీల్డ్లో అనే ఉద్దేశం. అమ్మ ఎప్పుడు వెనకలాగిన సందర్భాలు లేవా ఈ విషయాల్లో? లేదు, ఆవిడ పాప అన్ఎడ్యుకేటెడ్. ఆవిడ ఫస్టే ఆవిడ ఏంటంటే పుట్టటమే మా నాన్నగారికి అని చెప్పి వాళ్ళ మాయ కూతురే పేరు కూడా ఈయన లాల్ అంటే ఆవిడ పేరు లాల్బీ అలా పెట్టుకొని చేసుకున్నారు ఆయన. సో ఆవిడ చాలా సౌమ్యురాలు. ఆవిడకేం తెలియదు పాపం. అన్ని తీసి ఇచ్చేస్తుండేది, ఏదో తాడు కట్టుకునేది. నాన్నతో కలిసి కూర్చుని చూసిన ఒక సినిమా కానివ్వండి, ఆయన అరే నేను ఇది ఇలా చేసి ఉండాల్సింది కదేమో, ఇంకో రకంగా చేసి ఉండాల్సిందేమో అని చెప్పని ఏమన్నా అనుకున్న సందర్భాలు మీరు గుర్తున్నాయా? అంటే మా నాన్నగారితో అన్ని సినిమాలు నేను ఆల్మోస్ట్ చూసినవేనమ్మా. ఏది ల్యాబ్ దగ్గర నుంచి సైలెంట్ రష్ నుంచి ఫైనల్ అవుట్ ఫస్ట్ కాపీ వరకు కూడా నేను అన్ని సినిమాలు ఆల్మోస్ట్ చూసినవి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. అంటే ఆల్మోస్ట్ మొనగాడు సేలంలో కాబట్టి చూడలేదు. భీమాంజనేయుల యుద్ధం నుంచి అంతకులు వస్తున్నారు జాగ్రత్త, ఇవన్నీ కూడా నేను చూసిన సినిమాలు. సైలెంట్ రష్ నుంచి చూసినండి ఇవన్నీ కూడా. భీమాంజనేయ యుద్ధంలోనైనా పువ్వులన్నీ ఇలా సినిమాలాగా వచ్చేసి పౌరాణికం. సో అక్కడి నుంచి అన్ని సినిమాలు నేను ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి చూసినవి. షూట్లో ఉండేవారా? షూట్లో కూడా వెళ్ళేవాడినమ్మా నేను. ఆల్మోస్ట్ 75% షూటింగ్ చేసి. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయినా అంటే భగవంతుడిది, నాన్నగారు జై హనుమాన్ది కానివ్వండి, ఇవన్నీ పాటలు తీయడము, మైథాలజీ దీనికి సంబంధించిన దీంట్లో కానీ తీసుకుంటున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనేది బ్లడ్ లో ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ ఏముంది, బ్లడ్ అది. సో నాన్నగారు ఈ రకంగా దైవికంగా వీటికి సంబంధించి చేసినప్పుడు మీరు గమనించిన టెక్నిక్స్ ఏంటి అసలు? టెక్నికల్గా ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన ఏంటంటే రేపు ఒక సీన్ చేస్తున్నామంటే ఆ సీన్కి ముందు రాత్రి ఎంత ప్రిపేర్ అవుతాడు ఆయన. షార్ట్ డివిజన్, ఆ రోజు ఫిలిం కదా అక్కడ. ఫిలిం ఒక 5 అడుగులు వేస్ట్ అయినా కూడా చాలా డబ్బులు కాస్ట్ అయిపోద్ది. సో పక్కాగా పేపర్ వర్క్ పక్కాగా ఉండాలి మన షూటింగ్కి వెళ్ళే ముందు. సో ఆ షూటింగ్కి ఏమేమి కావాలనేది ఆయన బాగా ప్రిపేర్ అయ్యేవారు. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆయన ఈజ్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఆయన ఇప్పుడు ప్రొడ్యూసరు డబ్బు ఖర్చు పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన ప్రతి పైసా ఫ్రేమ్లో కనిపించాలి. ఇప్పుడు నువ్వు ఏదో 5 స్టార్ హోటల్లో కూర్చొని ఏదో విస్కీ తాగేసి కథ రాశానంటే లాభం లేదు, అది స్క్రీన్ మీద కనిపించేది కాదు అది. సో ఆయన ఎప్పుడు ఆ దృక్పథంతో ఉండేవారు ఆయన. సో ఏదైనా ఇప్పుడు వెళ్ళగానే ఇప్పుడు ఈ లొకేషన్కి వచ్చారంటే
ఆయన ఫస్ట్ ఏమనేవారంటే ఈ లొకేషన్ ఛార్జ్ ఎంత అంటాడు, 25,000 సార్ అంటారు. ఫస్ట్ ఆ 25,000 రూపాయలు షార్ట్ పెట్టండి అంటారు. నిప్పు లాంటి మనిషి కానివ్వండి, ఈ సినిమాల్లో రామారావు గారు ఎంత అందంగా చూపిస్తారు అని అంటే స్నేహం కవ్వాలి అది పెట్టడం కానీ, ఓ రకంగా చెప్పాలంటే ఒక 10 ఏళ్ల ముందు ఆయన ఉన్నారా అని అనిపిస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ బాగుండేది. వాజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ టైమ్స్. టెక్నికల్గా చేయటం కానివ్వండి, మూమెంట్ ఆఫ్ ది కెమెరాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ చాలా అప్డేట్ అయ్యారు. అదే సినిమాలు రెగ్యులర్గా చూస్తుంటారండి. ఆయన సిఫ్డాలో ఉన్నప్పుడు, జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అలయన్స్ ఫ్రాంకేసు, అమెరికన్ కాన్సులేట్, బ్రిటిష్ లైబ్రరీ, వీళ్ళందరితో టైఅప్ అయ్యి ఆయన కోసం కాదు, అక్కడ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్లకి వాళ్ళందరికి కూడా ఎవ్రీ వీక్ ఆ ఫిలిమ్స్ అన్ని, ఫారిన్ ఫిలిమ్స్ అన్ని వాళ్ళకి చూపించి ఎడ్యుకేట్ చేసేవాడు ఆయన. సో వాళ్ళందరూ అవి చూడాలి, వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి ఆ ఫిలిమ్స్ అన్ని. ఇప్పుడు ఆయన ఉండే మంచి మనసుకే కదా ఇప్పుడు అంత తపన పడేవి. వీళ్ళందరికీ కూడా ఈ మా డైరెక్టర్స్ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఒక ఇల్లు లేదు, పాడు లేదు. అక్కడికి రాబోతున్నాను, ఇళ్ళ కోసం ఆ ఇల్లు లేదని చెప్పి ఆయనకి ఎవరో ఫ్రెండ్, ఆయనకుండే ఫ్రెండ్ అప్పుడు హౌసింగ్ మినిస్టర్ అయి ఉంటే ఆయన దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళి మాకు ఇల్లు లేవయా, మాకు ఇల్లు కట్టించిపోయా అంటే, ఆయన అప్పుడు చీఫ్ మినిస్టర్ గారిని అడిగితే ఆయన, ఈ సినిమా వాళ్ళయ్యా, వీళ్ళు మనకు ఓట్లు వేయరు, వీళ్ళకెందుకు, మన మామూలు స్లమ్ కట్టిస్తే వాళ్ళు మనకు ఓట్లు వేస్తారంటే ఆయన దెబ్బలాడి ఒక ఫిలిం ఫర్టిలిటీకి ఫస్ట్ టైము గవర్నమెంట్ ఇల్లు కట్టి అక్కడ, ఇప్పుడు చిత్రపురి కాలనీ ఇవన్నీ అంటున్నారు కానీ అప్పుడు దిస్ వాజ్ ఇన్ 1975 ఎప్పుడో అనుకుంటానండి. అప్పుడు వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఒక ప్లేస్లో మంత్లీ ఇన్స్టాల్మెంట్లో డబ్బులు కట్టుకోవటం. దానికి కూడా ఫిలిం డైరెక్టర్స్ అందరూ కట్టుకోలేదు, వాళ్ళందరూ నమ్మలేదు, చాలామంది నమ్మక ఇక ఫ్లాట్లన్నీ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి. సో మొత్తం ఫిలిం ఫర్టిలిటీకి వదిలేశారు. అక్కడ యాక్టర్స్, డైరెక్టర్స్, కెమెరామెన్లు, రైటర్లు అందరూ కూడా ఇక తీసుకొని ఆ కాలనీ ఇవాళకి కూడా ఉంది, రాజారాం ఫిలిం డైరెక్టర్స్ కాలనీ అని చెన్నైలో ఉంది. అంటే ఆ ఆలోచనకి బీజం నాన్నగారు వేశారు, నాన్నగారే మెయిన్ అన్నది. కానీ ఆ అభ్యుదయమైన ఆలోచనలకి నిజంగా పరంపర కనుక కొనసాగి ఉంటే, దాని కార్యాచరణ ఇంకా ముందుకు వెళ్ళి ఉంటే ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు? ఫిలిం ఇండస్ట్రీ ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీ బాగానే ఉంటుంది, కానీ సంస్కరణలు అనేవి ఆ స్థాయిలో ముందుకు వెళ్ళాయా ఇప్పటికే? అంటే ఇప్పటికి కూడా చిత్రపురి కాలనీ అనేది వివాదాల్లోనే ఉంది వాళ్ళకి కూడా. చిత్రపురి కాలనీ కడుతున్నప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు మా నాన్నగారికి బాగా క్లోజ్. ఎందుకంటే మా నాన్నగారు సినిమాలు అన్నింటిలోనూ ఆయన ఉంటారు. ప్రభాకర్ రెడ్డి గారి మీద మా నాన్నగారు స్థలం ఇచ్చింది, ప్రత్యేక ఇదే. అక్కడ ఇల్లు తీసుకోమంటే మా నాన్నగారు అక్కర్లేదు, నాకు ఆల్రెడీ మెడ్రాస్లో ఒక ఇల్లు ఉంది, నేనెందుకు, లేని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి వదిలేశాడు. సినిమా ఇండస్ట్రీలో సినీ కార్మికులు చాలా ఆనందంగా ఉండాలి, గౌరవంగా బతకాలి అనేది, అలాంటి అవకాశం ఉందని అంటారా ఇండస్ట్రీలో? మీరు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు నిలదొక్కోలేకపోయారు? నేను కాన్సన్ట్రేట్ చేయలేదమ్మా నేను సినిమా ఇండస్ట్రీ వైపు. నేను ఎందుకంటే నేను నా ఫీల్డ్లో నేను చాలా బిజీ అయిపోయాను. నేను టెలివిజన్లో బిజీ అయిపోయి నేను అటు వెళ్ళాలని నాకు ఆలోచనే రాలేదు అసలు. యాక్చువల్లీ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళని ఆయన డైరెక్ట్ చేయలేదు, కానీ ఆయన ఒక్కళ్ళైనా డైరెక్ట్ చేయండి. మా నాన్నగారు అందరితో చేశారు, ఎక్కువ ఎన్టీ రామారావు గారితో, చిరంజీవి గారు లాంటి చిరంజీవి గారితో కూడా చేశారు. కృష్ణరాజు గారు, శోభన్ బాబు గారు చేశారు, కృష్ణ గారు చేశారు, మోహన్ బాబు గారు చేశారు. నాన్నగారి ఆశయాలకి లెగసీని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా మీరు ఒక ఆశయం ఒక ఆశని వ్యక్తం చేయడం తప్పు కాదు సార్. ఇండస్ట్రీని తప్పు పట్టే అంత ఇది నాకు లేదు యాక్చువల్లీ. తప్పు పట్టడం అంటే మా నాన్నగారు నేర్పించిన సంస్కారం అది. ఇండస్ట్రీని తప్పు పెట్టను నేను. అంటే ఎవరో కొంతమంది కోసం ఇండస్ట్రీ మొత్తాన్ని మనం చెప్పలేం. ఇప్పుడు కౌచింగ్ అంటారు, అవన్నీ కూడా ఎవరో ఒక పర్సంటేజ్ ఉంటుంది, వ్యక్తి బలహీనత పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ని బట్టి మనం మొత్తం ఇండస్ట్రీని అలాగని చెప్పకూడదు. మన ఇండస్ట్రీలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నవాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, గొప్ప ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఒక ఎంఎస్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇండస్ట్రీని తప్పుపట్టి ఇండస్ట్రీని మనం బ్యాడ్గా చిత్రీకరించాల్సిన అవసరం లేదు. సో మేము కూడా ఏంటంటే ఇప్పుడు మాకు గుర్తింపు రాలేదు, మాకు ఇది రాలేదు, అలా అసలు మేము ఎక్కడ రెగ్రెట్ అవ్వం. నేను కానీ మా నాన్నగారు కానివ్వండి, మా అబ్బాయి కానివ్వండి, ఎవరు కూడా, మీ అబ్బాయి దగ్గరికి ఎవరైనా కూడా మేము రెగ్రెట్ అవ్వం. ఏంటంటే ఈ ఇండస్ట్రీ చాలా మంచి ఇండస్ట్రీ, నేను చెప్పా కదా. దీన్ని నమ్ముకున్న వాళ్ళని డెఫినెట్గా అది కళ్ళకి రెప్పలా చూసుకుంటుంది ఇండస్ట్రీ. ఇప్పుడు మా అబ్బాయి ఉంటే కూడా మా అబ్బాయి ఆ ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నాడు, దగ్గర 20 సంవత్సరాల నుంచి దాని మీదే ఉంటున్నాడు. డెఫినెట్గా వాడికి ఒక టైం వస్తుంది, ఇండస్ట్రీ వాడిని మంచి పొజిషన్ తీసుకెళ్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మీడియట్ ఫలితాలంటే ఆ ఇండస్ట్రీలో కొంచెం టైం పడుతుంది. అది
మన పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది, అంతా ఉంటుంది. ఇంత ఇదిగా మహావృక్షాలుగా మీ మామగారు నాగభూషణం గారు కానివ్వండి, నాన్నగారు ఎస్డి లాల్ గారు కానివ్వండి, సయ్యద్ లాల్ గారు చాలా గౌరవంగా అనుకునే ఒక వ్యక్తికి ఒక అవార్డులు కానివ్వండి, ఆయన పేరుని స్థిరంగా నిలబెట్టే ఒక చర్యలు కానివ్వండి, కార్యాచరణ ప్రణాళికలు కానివ్వండి, ఇండస్ట్రీలో తీసుకోకపోవడాన్ని ఏ దృష్టితో చూడాలంటారు? అవార్డులు అవన్నీ కూడా మేము అంటే మా నాన్నగారికి అవార్డు అంటే ఇక నేను, మా చెల్లెలు, మా తమ్ముడే. ఇప్పుడు ఆయన వేసిన బీజాలు ఇలా వృక్షాల్లాగా పెరిగి ఇలా అయ్యాయి. ఇక మా పిల్లలు కూడా ఇదే ఇండస్ట్రీలో ఉన్నారంటే ఇంతకంటే ఆయనకు ఆనందం ఏముంటుంది? తర్వాత ఒక వారసుడు అనేవాడు స్క్రీన్ పైన కనిపించడం కోసం అవిద్ భూషణ్కి ఎంతవరకు చేయూత అందుతుందని మీరు అనుకుంటున్నారు? చేయూత డెఫినెట్గా వస్తుందమ్మా, చేయూత వస్తుంది. ఇప్పుడు మీరు ఎంత దశాబ్ద కాలంగా వాడు నా కొడుకు అంటే ఫస్ట్ మెట్టు ఎక్కించడానికి పనికి వస్తుందమ్మా ఈజీగా. ఆ తర్వాత ఇప్పుడు ఏదో ఇప్పుడు చిరంజీవి గారు లాంటి పెద్ద బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే ఇంకో పిక్చర్ కూడా ఒకటి తీసి ఇంకొక 2 మెట్లు ఎక్కిస్తారు. తర్వాత అతనిలో టాలెంట్ ఉంటేనే శిఖరాన్ని అందుకోగలుగుతాడు, లేకపోతే ఇదంతా పనికిరాదు యాక్చువల్గా. ఇప్పుడు ఈ ఫస్ట్ మెట్టు ఎక్కడం కోసం పనికొచ్చేది ఈ లెగసీ, నా పేరు కానివ్వండి, మా నాన్నగారి పేరు కానివ్వండి. సో అతని ప్యాషను, అతని డెడికేషను, అతను ఎంత డెడికేటెడ్గా ఉంటున్నాడు ఇండస్ట్రీకి, ఎంత నమ్ముకొని ఉంటున్నాడు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనేది ముఖ్యం. అది దాంట్లో ఏంటంటే ఆ ఫలితం అనేది మీరు ఇప్పుడు రాలేదేంటి అంటే ఇప్పుడు రాకపోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదో నెక్స్ట్ ఇయరే వాడికి ఈ ఇండస్ట్రీ అలాంటిది, ఒక పిక్చర్ పడి టక్కని మారిపోతుంది, మొత్తం రివర్స్ అయిపోతుంది. మీరు భగవంతుడు ఆశీస్సులు ఉంటే ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యే లోపలే వాడికి మంచి సినిమా పడి ఇదైపోయి మీరు ఇంటర్వ్యూ వేయాలా వద్దని కూడా అనిపించవచ్చు. సో అలాంటి ఇండస్ట్రీ ఇది. సో నమ్ముకున్నప్పుడు డెఫినెట్గా ఇండస్ట్రీ అతన్ని కాపాడుతుంది, నాకు తెలుసు అది. సో మేము ఎక్కడ రిగ్రెట్ అవ్వట్లేదు. అడుగుతోంది సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిగానో, లేకపోతే లాల్ గారి మనవడి గురించో, లేకపోతే నాగభూషణం గారి మనవడి గురించో అని కాకుండా తండ్రిగా మీరు భూషణ్ని చూస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? యాజ్ అ ఫాదర్గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఈజ్ వెరీ టాలెంటెడ్, క్యారెక్టర్ 100% ప్యూర్ క్యారెక్టర్. ఎందుకంటే మా ఫాదర్ వాళ్ళు ఎలాగైతే క్యారెక్టర్ ఉండేదో ఇండస్ట్రీ మీద అదంతా యాజ్ ఇట్ ఈస్ పుణికి పుచ్చుకున్నాడు వాడు. సో క్యారెక్టర్ వైజ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. టాలెంట్ చాలా మంచి బ్రహ్మాండమైన టాలెంట్ ఉంది. ఐ కెన్ సీ హిస్ టాలెంట్ యాక్చువల్గా. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ టెక్నీషియన్ ఆల్సో, హీఈస్ ఆల్సో ఫార్ అహెడ్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. వాళ్ళ తాతగారు లాగే వాడు కూడా డిఫరెంట్గా ఆలోచిస్తున్నాడు, డిఫరెంట్గా చేస్తున్నాడు తను. సో తను కూడా ఏంటంటే యాక్టింగ్ మీదే కాకుండా ఇటు సైడ్ కూడా టెక్నికల్ సైడ్ కూడా ట్రై చేస్తున్నాడు ఇండస్ట్రీ. ఆధ్యాత్మిక పరమైన అంశాలని ముందుకు తీసుకెళ్ళడంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? అంటే ఆ ఫ్రేమింగ్ విషయంలో కానివ్వండి, లేకపోతే గురువు గారితో అసోసియేషన్ ఇన్నేళ్ళు కొనసాగడంలో ఉన్న సీక్రెట్ ఏంటి? గురువుగారితో అసోసియేషన్ ఇన్నేళ్ళు ఉండటానికి సీక్రెట్ అంటే ఆయన నన్ను చేరదీస్తేనే కదా ఇన్నేళ్ళ. అంటే నాదేముంటది, ఆయన అంచనా తగ్గట్టుగా ఫ్రేమ్ ఇప్పుడు ఆయనకి ఏంటంటే భక్తి రసంగా భక్తి పరంగా ఏదైనా చెయ్యాలి అంటే ఆయన ఎక్కడున్నా మీరు ఎక్కడున్నాడని అడుగుతారు ఆయన. సో ఆయన చూడండి, ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆయన భక్తిరస సినిమాలు అన్నింటిలో కూడా సిరిది సాయి కానివ్వండి, ఆ ఇంటింటి అన్నమే కానివ్వండి, ఓం నమో వెంకటేశ్వర కానివ్వండి, బాలకృష్ణ గారు యాక్ట్ చేసి ఏ సినిమా అయినా కూడా ఆ వర్క్ ఉందంటే నన్ను పిలిపించి నాతో చేయిస్తారు. అంటే నా మీద అంటే నేను అవి అంత సిన్సియర్గా హార్డ్ వర్క్గా బాగా చేస్తానని ఆయనకు తపన. లేకపోతే మీరు చూడండి ఎంత అదృష్టం, కాకపోతే ఆయన ఎస్విబిసి చైర్మన్ అవ్వగానే శ్రీవారి సేవలని స్వామి సేవలు నాతో చేయించారు ఆయన. అసలు ఎంత పెద్ద ధైర్యం చేయాలి ఆయన నాతో అంత పెద్ద పని చేయించడం అనేది. ఆర్టిస్టులతో వాళ్ళతో టెలిఫిల్మ్స్ లాగా తీయడం చేయడం కూడా చేస్తారు. స్వామి సేవలు అవన్నీ కూడా ఆనంద నిలయం సెట్ చేసి అక్కడ పైన స్వాములందరూ వచ్చి అక్కడ అవన్నీ నేను చేయటం అనేది అది నాకు జీవితంలో అది ఆస్కర్ కంటే ఎక్కువ అండి. కొత్త పరంపర మొదలు పెట్టారు ఆయన నాతో చేయించడం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మైథలాజికల్స్ అవి చేసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను. ఏ విధంగా అంటే ఫస్ట్ సబ్జెక్ట్ సైడు ఎక్కడ మొహమాట పడను నేను. నాకు అసలు ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అవన్నీ నేను చూడను. ఎక్కడ మొహమాట పడను. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి అడుగుతాను, సార్ ఇది ఏంటి, ఇది ఎలా చేయాలి, ఇందులో ఏమున్నాయి, ఇందులో తప్పు ఏంటి, ఇందులో ఒప్పులు ఏంటి, ఇదేం చేయాలి, ఎలా చేయాలని అందరిని అడిగి ఎక్కడ తప్పు రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ తప్పు చేసేస్తే ఏమనరు, కానీ నా బోటి వాడు తప్పు చేస్తే భూతత్వంలో పెట్టి చూస్తారనేది నా ఉద్దేశం. ఇంకోటి దేవుడి మీద ప్రేమ అనండి, భక్తి అనండి, ఏమనానండి, ఆయన్ని ఎంత
ఎంత అందంగా చూపించాలనేది నాకు కోరిక. ఉమ్. అంటే భగవంతుడు అంటే ఎంత అందంగా ఉండాలి మన దృష్టిలో, అంటే అసలు ఎంత గ్రాటిట్యూడ్ ఉండాలి దేవుడికి. అవును. సో ఆయన ఎంత బాగా చూపించాలి. ఆ అదృష్టం ఎవరికి వస్తుంది? ఆ అదృష్టం ఎవరికి వస్తుంది? ఇప్పుడు నేను ఆనంద నిలయం సెట్ వేసేసి పెద్ద పెద్ద కెమెరాలు పెట్టుకొని 2 కెమెరాలు పెట్టి అన్ని లైట్లు పెట్టి స్వామి సేవలు చేస్తున్నాను. సేవలు చేస్తున్నప్పుడు నేను ఎవరికి యాక్షన్ అంటున్నాను? స్వామికి యాక్షన్ చెప్తున్నాను. నేను ఏ ఆర్టిస్ట్కు యాక్షన్ చెప్పడం అనేది అది భగవంతుడు ఏదో చెప్పుంటే చెయ్యొచ్చు. స్వామికి యాక్షన్ చెప్పి తీయటం అనేది ఎంత పూర్వజన్మ సుకృతం, ఎంత అదృష్టం ఉంటే కానీ అంత చేయలేం కదా. సో అలా నేను గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతాను. ఆ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు గ్రాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది నాకు. అరే ఇంత పెద్ద భగవంతుడికి మనం పనిచేస్తున్నాం అంటే, ఎంత సేవ చేస్తున్నాం అంటే ఎంత అదృష్టం ఉండాలి అనేది ఫస్ట్ ఫీల్ అవుతాను. కాబట్టి ఆటోమేటిక్గా సబ్జెక్టు బాగా వచ్చేస్తుంది. ఎందుకంటే స్వామి ఆశీస్సులు ఉంటాయి కదా, ఆయన పక్క నుండి చేయిస్తారు ఏదైనా కూడా. సో ఏదైనా ఇప్పుడు పుట్టపర్తి సాయిబాబా గారిది చేసిన, స్వామిది చేసిన, షిరిడి సాయిబాబా గారిది చేసిన, కాళహస్తిలో శివుడు ఆయన రావుకేతు పూజలు చేసినా, ఏది చేసినా కూడా ఆ భక్తి ఆ భయంతో చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా స్వామి ఆశీస్సులు. నాన్నగారి సినిమాల్లో కూడా ఏడుకొండల వాడు బాగా కనిపించేవారు. నాన్నగారు ప్రతి సినిమాని ఆ రోజుల్లో తిరుమలకి తీసుకెళ్ళి, ఆ రోజుల్లో క్యాన్స్ కదా, ఫస్ట్ 2 రీల్స్ క్యాన్ తీసుకెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టి పూజలు చేయించి అక్కడ కళ్యాణం అది చేయించి తీసుకొచ్చేవారు. అంత నమ్మకం ఉండేది నాన్నగారికి కూడా. అక్కడ గుండ్లు కూడా కొట్టించుకునేవారు ఆయన. సో ఆయనకి అంత నమ్మకం స్వామి మీద. సో అలా అవన్నీ అవే కదా మాకు కూడా. అదే ఎందుకు అంత డెప్త్ దాంట్లో అంత ఇన్వాల్వ్మెంట్ ఏంటి కారణం అని నేను అడుగుతుంది మిమ్మల్ని. అదే కారణం అంటే కారణం ఏమని నాన్నగారి నుంచి పరంపర. నాన్నగారి నుంచి ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు భీమాంజనేయుల యుద్ధం ఇవన్నీ చేశారంటే ఆయన కూడా దాని మీద లైకింగ్ ఉంటే కదా. అవును. ఈ ఆర్ద్రత, ఇంత సున్నితత్వం, పైకి స్ట్రాంగ్గా కనిపించే ఒక మీర్ లాంటి వ్యక్తి సెట్లో ఎంత కర్కశంగా ఉంటారు ఒక ఫ్రేమ్ అవడం కోసం. సెట్ అంటే అది వృత్తి కదమ్మా. వృత్తిలో రింగ్ మాస్టరు కొంచెం కఠినంగా లేకపోతే పనులు కాకపోతే పెండింగ్ పడి ప్రొడ్యూసర్కి నష్టం కదా. ఇప్పుడు మా నాన్నగారి దీన్ని తీసుకుంటూ లెగసీ తీసుకుంటూ ప్రొడ్యూసర్కి నష్టం రాకూడదు కదా. ఆయన ఏంటంటే ప్రొడ్యూసర్ అంటే ఒక మహా వృక్షం, ఆ వృక్షం కింద 100 మంది నీడకెళ్ళాలి, మనమే వెళ్ళి కొమ్మలు నరికేయకూడదు అంటాడు. సో అలాంటి మనిషి అలా ఉన్నప్పుడు మనం అక్కడ సెట్లో ఏముంటుందంటే ఒక డైరెక్టర్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ వర్క్ ఆ రోజు అయిపోవాలి, ఈ వర్క్ బాగా రావాలి, కెమెరామెన్తో చెప్పి చేయించుకోవాలి, ఆర్టిస్టులతో చెప్పి చేయించుకోవాలి. ఇవన్నీ మిగతా వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు. అంటే రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది కదా వాళ్ళకి, అంత రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వరు. ఇప్పుడు కెమెరామెన్ ఉన్నంటే ఎప్పుడు అయిపోద్దా వెళ్ళిపోదాం అని ఉంటాడు. ఆర్టిస్ట్ ఉన్నారంటే వాళ్ళు అంతే కదా, ఎప్పుడు అయిపోద్ది వెళ్ళిపోదాం రోజు కూలి తీసుకొని వాళ్ళు ఉంటారు. సో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం రింగ్ మాస్టర్ లాగా కొంచెం కఠినంగా ప్రవర్తిస్తే కానీ అక్కడ వర్క్ జరగదు. అంతే తప్ప నిజంగా వ్యక్తిగతంగా ఏం ఉండదు మనకి. సో అక్కడ అది అవసరం. అది భువన్ గారితో మాట్లాడుతున్నప్పుడు, మీ సహధర్మచారిణితో మాట్లాడినప్పుడు, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేప్పటికి ఆయన జీరో నుంచి స్టార్ట్ చేశారు. అందుకే ఆయనకి ఆ స్పేస్ని ఏర్పరచుకోవడానికి మొత్తం బాధ్యతలు తీసుకున్నాను అనేది. అంటే మీ ప్రయాణం జీరో ఎందుకైంది? నాన్నగారితో మొదలైన ఒక ప్రయాణం, అక్కడ కెమెరా టెక్నీషియన్స్ అదంతా ఇదైంది. హైదరాబాద్లోనే మొదలైందా మీ ప్రయాణం? చెన్నైలో మీ ప్రయాణం ఉండిందా మీకు సంబంధించిన ప్రొఫెషన్? జీరో కాదు అది. అంటే యాక్చువల్గా నేను చెన్నైలో ఉన్నప్పుడే సినిమాలకి ఆపరేటివ్ కెమెరామెన్గా చేస్తున్నాను. శుభోదయం, సప్తపది, జనని జన్మభూమి, తమిళ్లో సాంగ్లీ అని, కల్తూన్ అని. తెలుగు సినిమాలకు చేశారు మీరు? తెలుగు చేశా కదా. విశ్వనాథ్ గారికి నేనంటే చాలా ఇష్టం. ఆయనకి గురువు గారు, నాకు ఆయన ఫస్ట్ టెస్టిమోనియల్ ఆయనే ఇచ్చారు. మీలో క్లాసికల్ టచ్ కనిపిస్తుంది. విశ్వనాథ్ గారికి నేనంటే చాలా ఇష్టం. ఆయనకి నా అదృష్టం ఏంటంటే ఇండస్ట్రీలో నేను త్రిమూర్తులని 3 అనుకుంటాను. నా ఇండస్ట్రీలో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటే బాపు గారు, విశ్వనాథ్ గారు, మా గురువు గారు. ఈ 3తో నేను పనిచేశాను. ఈ 3కి నేనంటే చాలా ప్రేమ. సో అంతకంటే అదృష్టం ఏముంటుంది నాకు. సో అక్కడ మెడ్రాస్లో నేను యాడ్ ఫిలిమ్స్ చేస్తున్నా, అన్నీ చేస్తున్నాను. అయితే మా నాన్నగారు ఏంటంటే హైదరాబాద్కి మా సిస్టర్కి దూరదర్శన్లో జాబ్ రాగానే మా సిస్టర్ కోసం ఆయన ఇక్కడ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. మా సిస్టర్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో కూడా జాబ్ చేసింది. ఇప్పుడు ఇక్కడ హాస్టల్లో ఉండేది. ఎప్పుడైతే దూరదర్శన్లో జాబ్ వచ్చి పర్మనెంట్ అయిపోయిందో మా నాన్నగారు, మా అమ్మగారు, సిస్టర్ ఒక్కతే కదా, కంపల్సరీ ఇక్కడ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు నేను, మా మిస్సెస్, అప్పుడు మా పెద్ద బాబు ఒక్కడే ఉన్నాడు, చిన్న బాబు ఇంకా పుట్టలేదు. సో మేము చెన్నైలో మెడ్రాస్లో ఉండేవాడు.
అక్కడ నేను యాడ్స్ అవి చేసుకున్నాను. అయితే మా నాన్నగారు ఏంటంటే వీడు అక్కడ ఉండి కష్టపడుతున్నాడు చాలా, వాడిని కూడా ఇక్కడ తెప్పించేసుకుంటే మన అందరూ ఒకే చోట ఉండొచ్చు కదా అని ఆయన మాస్టర్ ప్లాన్ అది. ఓకే. సో ఆయన మాస్టర్ ప్లాన్ వేసి ఏం చేశారంటే ఆయన ఎక్కడ నేను ఇక్కడ ఎక్కడైతే నేను ఇక్కడ రాగలుగుతానని చూసి వెతికి అప్పుడే రామంతపూర్లో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అని SIIT అనేది మొదలు పెట్టబోతున్నారు. సో అక్కడ కెమెరామెన్లు అవసరం ఉంది అంటే ఈయన వెళ్ళి అక్కడ మాట్లాడి ఓ కెమెరామెన్ పోస్ట్కి నా అప్లికేషన్ వేసి ఇంటర్వ్యూ వచ్చేటట్టు చేశారు. గవర్నమెంట్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ టెలిస్కూల్ అని ప్రోగ్రామ్స్ టెలిస్కూల్ ప్రోగ్రామ్స్. సో అక్కడ ఏం చేశారంటే అక్కడ అప్లికేషన్ వేసి నాకు ఇంటర్వ్యూ వచ్చేటట్టు చేశారు. చేసి నాకు ఫోన్ చేసి చెప్పారన్నమాట, అరే ఇలా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు అక్కడే నేను తమిళ్ ఫీల్డ్ అది తెలుగులో సినిమాలు KS ప్రసాద్ గారి దగ్గర వాళ్ళ దగ్గర చేసుకున్నాను అసిస్టెంట్గా. సినిమాలకే చేశాను అక్కడే సినిమాలే టోటల్గా అక్కడ యాడ్ ఫిలిమ్స్ చేసేవాడిని. సో అక్కడ ఉండగా నాన్నగారి ప్రోద్బలం మీద ఇక ఈయన పెద్ద ఆయనకి ఏం చెప్పలేక సరే వచ్చాను నేను ఇంటర్వ్యూకి. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే నాకు క్యాజువల్ కెమెరామెన్గా పోస్ట్ ఇచ్చారు. మా నాన్న వచ్చే అని నేను రాకపోతే మా ఆవిడ్ని మా పిల్లోని తెచ్చి ఇక్కడ పెట్టేశారు. తీసుకొచ్చి ఇక దూడొచ్చేస్తే ఇక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నట్టు ఇక నేను అక్కడ మూటములో సర్దుకొని ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో క్యాజువల్ కెమెరామెన్గా జాయిన్ అయ్యాను. 49 రూపాయలు 90 పైసలు ఏదో ఉండేది. సరే అక్కడ జాయిన్ అయిన తర్వాత వీడియోది అక్కడ వీడియో కదా టోటల్గా, నేను ఫిలిం అక్కడ. సో అక్కడే ఉండి వీడియో నేర్చుకుంటుంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ ఎడిటింగ్, నాకు ఎడిటింగ్లో ఆల్రెడీ ఫిలిం ఎడిటింగ్ టచ్ ఉంది కాబట్టి ఆ ఎడిటింగు, అప్పుడు లో బ్యాండ్ అవన్నీ చూసుకోవటం. ఇక్కడ ఏంటంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ అలవాటు ఏంటంటే కెమెరా అలా పెట్టేసేసి ఒక లైట్ పెట్టి తీసేయటం అలా అలవాటు ఉండేది. ఓ 4 లైట్లు ఇట్టేసేసి 4 షాడోలు వెనక్కి పెట్టి తీసేయటం. నేను సినిమా నుంచి వచ్చాను కాబట్టి ఎక్కడ స్టడీ కాదు, కెమెరా మూవ్ అవ్వాలి, ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అంటుంటే వాళ్ళకి నా మీద ప్రేమ పెరిగిపోయింది. ఇలా చేస్తున్నాడు అని అందరూ ఏ ప్రొడ్యూసర్ అంటే నాకు మీరు కావాలి అనటం. 6 ప్రొడ్యూసర్లు ఉండేవాడు. సో అలా నాకు కూడా ఏంటంటే వీళ్ళందరూ అడుగుతున్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ పెరిగి ఇలా నేర్చుకుంటుండగా అక్కడే భద్రావతి గారి ఎక్స్ దూరదర్శన్ డైరెక్టర్ గారు వాళ్ళ పాప విశ్వనాథ్ వాళ్ళు ఉండి నా పనితనం చూసి సీరియల్లో దేశంలో ఈరోజు అనే సీరియల్లో వాళ్ళు ఏదో కెమెరామ్యాన్ దూరదర్శన్ అదే ఫస్ట్ బంచ్ సీరియల్స్ అనమాట. ఫస్ట్ బంచ్లో తాతనేని ప్రకాశ్రావు గారు ఆయన మీరు ఆలోచించండి, మన ప్రదీప్ గారిది అనగనగా శోభ, ఇలా 6 సీరియల్స్ ఉంటాయి. వారం కదా, వారాంతరాలు కదా, సో వీక్లీస్ కాబట్టి 6 సీరియల్స్లో ఆ దేశంలో ఈ రోజున ఉండేది. అందుకే మీరు అని చెప్పని వచ్చేది కెమెరా ఎడిటింగ్ అని వచ్చేది. సో అందులో వాళ్ళు నన్ను తీసుకెళ్లి దూరదర్శన్లో ఆ సీరియల్కి పెట్టడం, వాళ్ళకి నచ్చటం. వాళ్ళు కెమెరా ఆ రోజుల్లో ఇకాగేమి కెమెరా వ్యూ ఫైండర్ కూడా ఓపెన్ కాదు, అవన్నీ అలా కష్టపడి తీయటం అవన్నీ చూసి వాళ్ళు మెచ్చుకునేవారు. ఈలోపు ఇక్కడ SITకి ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు వచ్చి లెసన్స్ చేసేవాళ్ళు ఇక్కడ. సో వాళ్ళకి నా పనితనం నుంచి వాళ్ళు నన్ను తీసుకెళ్ళిపోయారు. కన్సల్టేటెడ్ టెక్నాలజీ ముందే నేర్చుకునడం వల్ల ఇవన్నీ కొంచెం నాకు ఈజీ అయినాయి. అంటే నాకు వర్క్ ప్యాటర్న్ తెలుసు, ఈ కెమెరాలు ఈ ఎక్విప్మెంట్ ఏంటి ఈ టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ ఇక్కడ నేర్చుకున్నాను. నేను నేర్చుకొని ఇంటర్మీడియట్ బోర్డులో ఏమైందంటే నా చేతి కింద మొత్తం ఎక్విప్మెంట్ నా దగ్గర ఉండేది. 3 కెమెరాలు, ఎడిటింగ్ సూట్ అంతా ఉండేది. సో ఇష్టం వచ్చినట్టు నేను ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసి నేర్చుకున్నాను అక్కడ. నేర్చుకొని ఇక సీరియల్స్కి రాగానే తాతని ప్రకాశ్రావు గారితో చేశాను మీరు ఆలోచించండి ఫస్ట్ సీరియల్, దేశంలో ఈరోజు, మిస్టరీ, ఇలాగా దూరదర్శన్లో మాక్సిమం చేసుకుంటూ ఇప్పుడు మొత్తం అన్ని ఛానల్స్ కి కూడా నేను చేశాను. ఈ దూరదర్శన్ ఫస్ట్ నా మాతృతల్లి, మాతృమూర్తి దూరదర్శన్ అంటే. SITలో టెలిస్కూల్, ఇంటర్మీడియట్ బోర్డులో లెసన్స్, ఆ తర్వాత ETV స్టార్ట్ అయింది 94లో స్టార్ట్ అయినప్పుడు అట్లూరు రామారావు గారు అని ఆయన తీసుకెళ్ళి నన్ను అక్కడ పెట్టారు. వాసు గారు, K. వాసు గారు డైరెక్టర్ అని, ఆయన అట్లూరు రామారావు గారు వాళ్ళిద్దరి తరపున నేను ETVలో దగ్గర 11 సంవత్సరాలు కంటిన్యూస్గా చేశాను. తర్వాత చిన్న బ్రేక్ వచ్చింది. తర్వాత మళ్ళీ నేను సుమన్ గారితో 2011, 12 ఆ ప్రాంతంలో మళ్ళీ చేశాను. ఆ తర్వాత అప్పుడే జెమినీ 95లోనే స్టార్ట్ అయింది. 95లో జెమినీ కోసం చేశాను, జీ తెలుగుకి చేశాను, మా ఛానల్కి చేశాను, అన్నీ చేశాను. స్టార్ మాల్ అయితే ప్రస్తుతం కూడా స్టార్ మాకి చాలా సీరియల్స్ పైలట్స్ మన కార్తీక దీపం 2వ కూడా చేసినట్టున్నారు. పెద్ద తెర నుంచి
బుల్లితెరకు రావడానికి కూడా మళ్ళీ నాన్నే కారణమయ్యారు. మొత్తం ఎప్పుడైనా బ్లేమ్ చేశారా నాన్న, నన్ను ఎందుకు నాన్న ఇక్కడ తీసుకొచ్చేసారని చెప్పని? అప్పుడు ఫస్ట్లో తీసుకొచ్చినప్పుడు కొంచెం కష్టాలు ఉంటాయి కదా ఇక్కడ, ఎందుకు అక్కడ హ్యాపీగా ఉండేవాడిని కదా, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు అనిపించేది. తర్వాత ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత, జర్నీ అంతా చూసిన తర్వాత, ఇప్పుడు ముందు ఎవరైనా కూడా ఎవరి వాల్యూ కూడా మనకు ఎదురుగా కనిపిస్తున్నప్పుడు వాల్యూ తెలియదు కదా, కనుమరుగైన తర్వాత వాల్యూ కొంచెం కొంచెం కొంచెం. నాన్నగారి సినిమాల్లో అన్నదమ్ముల అనుబంధంతో సినిమా తీశారు. మీ అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉంటుంది? అయ్యో, నేను మా తమ్ముడు చాలా క్లోజ్ అమ్మా. నేను చేసిన ప్రాజెక్టులని మా తమ్ముడుగా ఏంటంటే వాడు ఫోటోగ్రఫీ నేర్చుకున్నది నా దగ్గరే, ఇంకెవరి దగ్గర అసిస్టెంట్ లేడు. మా నాన్న నా దగ్గరే పెట్టారు, ఆయన నా దగ్గరే నేర్చుకున్నాడు, నా దగ్గరే కెమెరామెన్ అయ్యాడు. ఇండివిజువల్ కెమెరామెన్ అయిన తర్వాత నాతోనే ఎక్కువ ప్రాజెక్ట్స్ చేశాడు. నేను డైరెక్టర్గా, తన కెమెరామెన్గా. సో మా ఇద్దరికి ఇప్పుడు నా టేస్ట్ వాడికి తెలుసు, వాడు ఎట్లా చేస్తాడో నాకు తెలుసు. కాబట్టి మా ఇద్దరికి బాగా ఇది ఉంటుంది. ఇది పర్సనల్గా కూడా మేము ముగ్గురం కూడా, మా సిస్టరు, నేను, మా తమ్ముడు, అదొక పెద్ద బ్లెస్సింగ్, భగవంతుడి ఆశీర్వాదం. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా, ఇన్ని సంవత్సరాల జర్నీలో ఎన్నో రకాల ఫ్రేమ్స్ పెట్టుంటారు, ఎన్నో రకాల విషయాల్ని, విశేషాలని మీరు క్యాప్చర్ చేస్తుంటారు. కానీ మీకు ఎప్పుడు మెదిలేది ఒక సన్నివేశం కానివ్వండి, ఒక సందర్భం కానివ్వండి, ఒక విషాదం కానివ్వండి, ఏదంటే వెంటనే ఏది గుర్తొస్తుంది? సంతోషం అంటే స్వామిది శ్రీవారి సేవలు చేయటం, విషాదం అంటే మా నాన్నగారు బాధేయం వదిలేయటం, అది విషాదం. మీ జీవితంలో ఒక లెగసీని కంటిన్యూ చేయడంలో మీ వంతు కృషి మీరు చేస్తూ వచ్చారు. ఈ రోజుకి కూడా పేరు నిలబెట్టడానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు. అంటే లెగసీకి నేనేం కష్టపడలేదు, మా నాన్నగారే కష్టపడ్డారు. ఆయన ఏర్పరచుకున్నాడు లెగసీ. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు లెగసీ అనేది కూడా ఏంటంటే జనరల్గా ఈ సినిమా ఫీల్డ్లోనే మీకు ఎక్కువ కనిపిస్తుంది. కొంచెం ఈ ఇండస్ట్రీస్లో కూడా ఇప్పుడు అంబానీ గారు, ఆయన పిల్లలు అలా కనిపిస్తారు. సినిమాల్లో ఎక్కువ కనిపిస్తారు. చిరంజీవి గారు, ఆయన పిల్లలు, ఇంకెవరో ఆయన పిల్లలు, అలాగా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ రివర్స్, మా నాన్నగారే ఫిక్స్ చేసేసాడు లెగసీ, నా తర్వాత వీళ్ళు ఉండాలి ఫీల్డ్లో అని. అంటే ఇక్కడ లెగసీ, నెపోటిజం, ఈ రెండిటికి మధ్యలో ఒక సన్నటి లేన్ ఉంటుంది. ఈ రెండిటికి వ్యత్యాసాన్ని మీరు చెప్పగలుగుతారా? అసలు నెపోటిజం, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని ఇవాళ రోజున ఎవరైనా విమర్శించాలి అని అంటే నెపోటిజం ఉంది మొత్తం అంతాను, మొనోపలి నడుస్తోంది అని చెప్పారంటారు. మరి మీ వైపు నుంచి చూసినా కూడా మీ తరాలు 2-3 తరాలు ముందుకు వచ్చినా కూడా ఇప్పటికీ మీ పిల్లలు స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి అవకాశాల కోసం. ఏ విధంగా చూడాలంటారు దీన్ని? అంటే అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్నారని చెప్పనమ్మా నేను, అది పార్ట్ ఆఫ్ ది జర్నీ. అది ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఆ డెస్టినేషన్ వచ్చే వరకు వెళ్తూ ఉండాలి కదా.